కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నెట్ఫ్లిక్స్ సిరీస్ లా ఉందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి. రేవంత్ సర్కార్ కుంభకోణాలను బయటపెట్టినందుకే బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బొగ్గు స్కామ్ పై ప్రశ్నించినందుకే కేటీఆర్, హరీష్ రావులకు సిట్ నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు కుంభకోణంపై రాష్ట్ర గవర్నర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నందుకే సంతోష్ కుమార్ కు నోటీసులు ఇచ్చారని ఫైర్ అయ్యారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నెట్ఫ్లిక్స్ సిరీస్ లో పార్ట్ 3 వస్తాయో అట్లనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పార్ట్ 3 ప్రారంభమైంది. మరో నోటీస్ ఇస్తూ డ్రామాలు ఆడుతున్నట్టు కనిపిస్తా ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షపూరితంగా చేస్తుండని చెప్పడానికి ఒకరి తర్వాత ఒకరికి ముందుగా మా మాజీ మంత్రి హరీష్ రావు గారికి బొగ్గు స్కామ్ పై మాట్లాడినందుకు వారు మధ్యాహ్నం మాట్లాడితే సాయంత్రం నోటీస్, ఆ తర్వాత కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎండగడితే వారికి తెల్లారే నోటీస్, ఆ తర్వాత వారిది అయిపోయింది మిల్ల తంతు. ఇవాళ మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్న మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ లో నోటీస్ ఇవ్వడం చూస్తా ఉంటే ఇది కక్షపూరితంగా కక్షగట్టి ఒక కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారులుగా కనిపిస్తా ఉన్నది. ఇది పూర్తిగా దీన్ని ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవాళ అసలు విషయాలను పక్కదారి పట్టించడానికి ఇలా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బొగ్గు కుంభకోణం పైన ఆధారాలతో సహా ఈ రాష్ట్ర గవర్నర్ కలవడానికి రేపు అపాయింట్మెంట్ తీసుకున్న సందర్భంలో దాన్ని డైవర్షన్ చేయడానికి ఇవాళ వెంటనే ఈ యొక్క నోటీస్ ఇచ్చినట్టు కనిపిస్తా ఉన్నది. మీరు ఎన్ని డైవర్షన్ డ్రామాలు ఆడినా, ఎన్ని కుట్రలు పన్నినా దీనికి దేనికి కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గాని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గాని జంకే సమస్య లేదు.